ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది అంటే, ఒక నిజాంపేట అవ్వచ్చు, ప్రగతి నగర్ అవ్వచ్చు, మణికొండ అవ్వచ్చు, మన గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న అనేక మున్సిపాలిటీల్లో కొన్ని వందల కొద్ది టవర్లు వెలుస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా పొజిషన్ పీరియడ్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ పీరియడ్ 2026, 27, 28 కి మేము మీకు అందిస్తాము. మీరు అడ్వాన్స్లు కానీ లాట్ ఆఫ్ అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. వాటికి అనేక ఆఫర్లు పెట్టి మరి వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్న పరిస్థితి. డబ్బులు కట్టిన తర్వాత అనేక మందికి డౌట్, మేము 32వ ఫ్లోర్ లో కావాలనుకొని కట్టుకున్నాము, కానీ అది నిజంగానే మా చేతికి వస్తుందా? ఈ హైడ్రా అనేది వచ్చి అక్కడ ఆ టవర్ లో నామ్స్ ప్రకారం ఈ చిన్నది విరుద్ధంగా వెళ్ళినా అది కూల్ చేసే పరిస్థితి ఉంది. కానీ చాలా మంది రిటర్న్ తీసుకుంటున్నారు అని చెప్పి అనేక వార్తలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి ఒక భయం వాళ్ళలో కనిపిస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న ఈ క్లారిటీస్ అంటే, వాళ్ళు మినిమం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేదంటే హైడ్రా ఎస్పెషల్లీ గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మీలాంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంత వాళ్ళు డెఫినెట్ గా అండి. అసలు హైడ్రా అంటే ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు. హైదరాబాద్ లాగా హైడ్రా అంటారు ఏంటండి? హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్, అది హైడ్రా ఫుల్ ఫామ్. అంటే మన గవర్నమెంట్ తాలూకా ప్రాపర్టీస్ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఆక్యుపై చేస్తారు, ఇట్ మేబీ బిల్డర్స్ అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, బిజినెస్ మెన్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, వీళ్ళు ఆక్యుపై చేసింది మళ్ళీ తిరిగి తీసుకుంటున్నారు. మహేష్ బాబు గారు సినిమా ఉంది, ఈ ఊరికి ఎంత తీసుకున్నా తిరిగి ఇచ్చాయని డైలాగ్ ఉంది. అట్లా మీరు తీసుకున్న మళ్ళీ వెనక్కి ఇచ్చేసేయండి అని చెప్తున్నారు. మహేష్ బాబు లేదు, జస్ట్ జనాలకి అర్థం కట్టుగా డైలాగ్ చెప్తాను. ఎందుకంటే మీరు అక్రమంగా ఆక్రమించేదాన్ని, అడ్డంగా కట్టేశారు గోడలు. వరదలు ఎందుకు ఫ్లో అవుతుంటే ఫ్లో ఆపేశారు. సో కమింగ్ టు వెబ్సైట్ ఎలా కనుక్కోలేదు? నార్మల్ సామాన్య ప్రజలు ఉన్నారు, ₹1 కోటి పెడుతున్నాడు ఫ్లాట్ కొనుక్కుంటాడు. ఇక్కడ మీకు హెచ్ఎండిఏ హైదరాబాద్ హెచ్ఎండిఏ వెబ్సైట్ ఉందండి, lakes.hmda.gov.in. ఒకసారి చెప్దాం సార్. ఇక్కడ lakes.hmda.gov.in అనే వెబ్సైట్ కి మనం అఫీషియల్ గా వెళ్ళొచ్చు. ఇది హెచ్ఎండిఏ అఫీషియల్ పోర్టల్ పేజ్. ఒకసారి మనం చూద్దాం. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డికి సంబంధించి అనేక లేక్స్ ఎంక్రోజ్ అయ్యాయి. అనేక చెరువుల చుట్టూ నాలాలు లేదంటే చెరువులను కబ్జా చేసి అనేక మంది అక్కడ కన్స్ట్రక్షన్ చేసేసారు, వాటిని కూలుస్తున్నామని చెప్తూ ఉన్నారు. అయితే ఆ లేక్స్, చెరువులు, నాలాలకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో మనకి ఏం పొందుపరిచారు అధికారులు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అక్కడ మనకు కనిపిస్తుంది, ఎలాంటి డేటా అక్కడ మనకి అవైలబుల్ ఉంది, మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా లేదంటే కమర్షియల్ కాంప్లెక్స్ కొనుక్కోవాలన్నా అది సేఫేనా, ఫ్యూచర్ లో సివిల్ ఇష్యూస్ లేదంటే ఇలాంటి గవర్నమెంట్ కి సంబంధించిన లిటిగేషన్ ఏమీ లేకుండా క్లీన్ ప్రాపర్టీయా కాదా, ఇలాంటి మినిమం రిక్వైర్మెంట్స్ అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది. అక్కడ వెంటిలేషన్ ఉందా, కరెంట్ ఉందా, వాటర్ వస్తుందా, మంజీరా పైప్ లైన్ ఉందా, గ్రీనరీ, ఇవి కాదు చూడాల్సింది. కొనుక్కున్న ల్యాండ్ ఎంత సేఫ్. 100 గజాల భూమిని కొనుక్కుంటున్నప్పుడు ఆ 100 గజాల చుట్టూ ఇంతకు ముందు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం వెంటిలేషన్, గ్రీనరీ, పార్కు, రోడ్స్, ట్రాన్స్పోర్ట్, ఇవిగా చూడాల్సింది. 50 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం అక్కడ ఏముంది అనేది ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ముందుగా మనము తెలుసుకొని చూసుకొని దాని తర్వాతనే ఆ ప్రాపర్టీ ఓనర్ దగ్గరకు వెళ్ళి మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం సార్ నేను ఇప్పుడు ఈ లేక్స్ కి సంబంధించి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి సంబంధించిన లేక్స్ విషయాన్ని పైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో రంగారెడ్డి పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ, ఇట్స్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. సో ఇక్కడ మనం లైక్ ఏదైనా ఒక విలేజ్ కానీ మండల్ కానీ ఇక్కడ మనం మీరు అది ఓపెన్ చేయగానే రంగారెడ్డి ప్రకారం విలేజ్ నేమ్ వస్తుంది, లేక్ నేమ్ వస్తుంది, ఐడి ఉంటుందండి, లేక్ ఐడి ఉంటుంది. సో దాంట్లో మనకి కడస్ట్రల్ మ్యాప్ ఉంటుంది, అందులో మనకి క్లారిటీ. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొత్తూరు తీసుకుందాం, రంగారెడ్డిలో కొత్తూరు మండల్, ఆ కొత్తూరు విలేజ్ కూడా కొత్తూరు వస్తుంది. దాంట్లో ఏమేమి లేక్స్ ఉన్నాయని ఇక్కడ వరుసగా ఇచ్చారు. కొత్తూరు, పెద్ద చెరువు, బోడుకుంట, గోధుమకుంట, ఏదో ఒకటి తీసుకుందాం ఎగ్జాంపుల్. గోధుమకుంట, రంగారెడ్డిలో గోధుమకుంట, ఈ కొత్తూరు మండల్ అండ్ విలేజ్. మనం జిహెచ్ఎంసి పోర్టల్స్ కి, హెచ్ఎండిఏ పోర్టల్స్ కి వెళ్ళినప్పుడు ప్రతి లేక్, ప్రతి చెరువుకి కూడా అఫీషియల్ గా గవర్నమెంట్ దానికి ఒక పర్టికులర్ ఐడిని కూడా ఇవ్వడం జరిగింది. లేక్ ఐడి అంటారు. లేక్ ఐడిని కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడు డిక్లేర్ చేశారో కూడా ఉందండి. సో ఈ 14వ తారీఖు 10వ నెల 2016లో ఈ లేక్ కి ఒక ఐడి 266 అనే ఐడిని కూడా క్రియేట్ చేశారు. ఇది గోధుమకుంట అలాగే కొత్తూరు విలేజ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ లో ఉంది. సో ఇక్కడ మనం ఎఫ్టిఎల్ అండ్ కెడస్ట్రియల్ కి సంబంధించి చూస్తున్నాం. సరే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఎఫ్టిఎల్ అండ్ కెడస్ట్రియల్ మ్యాప్ చూపిస్తాను.
ఓకే. ఇది మ్యాప్ అండి. మనం ఇప్పుడు ఇవన్నీ కూడా సర్వే నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు 2 లైన్స్ కనిపిస్తున్నాయి. బ్లూ కలర్ బార్డర్ ఒకటి ఉంది, బ్లూ కలర్. అట్లానే కొద్ది పింకిష్ రెడ్ ఉంది. ఈ బ్లూ కలర్ ఏంటంటే FTL అండి, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎప్పుడైతే ఒక చెరువు ఉంది అనుకోండి, చెరువుకి నిండిపోయాక కొద్ది బయటకు వచ్చేస్తుంది కొంతవరకు, వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఒక పర్టికులర్ దూరం వరకు వెళ్తుంది. మా వర్షాల్లో నిండిపోతుంది, ఎండాకాలంలో ఎండిపోతుంది. సో ఆ మార్క్ అనేది కనిపిస్తుంది. ఆ మార్క్ ఎంతవరకు ఉందో దాన్ని FTL అంటారు. అంటే ఫుల్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది, ఇంతవరకు వచ్చిందని. అది ఈ జోన్ మాట, బ్లూ కలర్ FTL జోన్ అంటారు. దాని తర్వాత ఈ పింక్ ఏదైతే ఉందో బఫర్ జోన్. ఈ పింక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. బ్లూ లైన్ పక్కనే దాదాపు అంటే మనకి గ్రాఫ్ చూస్తున్నాం కాబట్టి చాలా దగ్గరగా ఉందని అనిపిస్తోంది. యాక్చువల్ పొజిషన్ కి వెళ్తే దాదాపు కొన్ని వందల మీటర్ల వరకు డిస్టెన్స్ కనిపిస్తూ ఉంటుంది. మన అందరికీ తెలుసు, ఏదైనా నదికి వెళ్ళినప్పుడు ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా వాటర్ పోయిన తర్వాత ఇసుకతో కనిపిస్తూ ఉంటుంది. ఇసుక పూర్తిగా నీళ్లు లేనప్పుడు అదంతా ఇసుక తేలి ఉంటుంది. అలాంటిది ఇక్కడ మనకి బఫర్ జోన్ గా దాన్ని పేర్కొనొచ్చు. ఈ బ్లూ లైన్ అంతా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే వాటర్ వచ్చినప్పుడు ఫుల్ ఆఫ్ వాటర్, అంటే ఇప్పుడు వర్షాకాలం వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి, చెరువు అంతా ఫుల్ అయిపోయిన తర్వాత మనకి ఈ బ్లూ లైన్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని FTL గా పిలుస్తారు అని చెప్పి సార్ చెప్తున్నారు. బఫర్ జోన్ అంటే ఏంటంటే చెరువు అంటే లెంగ్త్ బట్టి విడ్త్ బట్టి ఉంటుంది. సపోజ్ 10 ఎకరాల కంట ఆ చెరువు తక్కువ ఉంటే 9 మీటర్ల దూరం బఫర్ జోన్ ఉంటుంది. 10 ఎకరాలు చెరువు సైజ్ మాట్లాడుతున్నాం. 10 ఎకరాల లోపు ఉంటే దాని మొత్తం స్ప్రెడ్ 9 మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది, 9 మీటర్స్. అదే 25 ఎకరాలు పైన ఉంటే దాన్ని 30 మీటర్స్. దానికి ఆ డిస్టెన్స్ లో ఎటువంటి కట్టడాలు కన్స్ట్రక్షన్ ఖాళీ ఫార్మింగ్ కానీ మొక్కలు వేసుకోవడం తప్ప గ్రీనరీ యూ కెనాట్ కన్స్ట్రక్ట్. ఈవెన్ ఏం చేయకూడదు. అంటే నీళ్లు కాలుష్యం ఎందుకు పెట్టారు బార్డర్ అంటే నీళ్లు వెళ్ళిపోయి, సపోజ్ మీరు అపార్ట్మెంట్ కట్టారు హై రైజ్, ఫస్ట్ సాయిల్ కండిషన్ వీక్ ఉంటుంది, అక్కడ సాయిల్ తడిసిపోయి ఉంటుంది కదా. రెండోది ఆ అపార్ట్మెంట్ లో క్రియేట్ అవుతున్న డ్రైనేజ్ కానీ గార్బేజ్ కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? తాగే నీళ్ళే కదా. ఇప్పుడు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ అని గంటిపడి ఇవన్నీ ఏమంటున్నాం, తాగడానికి వాడే నీళ్లు. మరి కలుషితం అయిపోతే అందుకని బఫర్ జోన్ లో కట్టకూడదు అనేది గవర్నమెంట్ నియమించారు. సో ఆ బిల్డర్ కానీ ఎవరైనా తీసుకున్నాడు, ఎస్పెషల్లీ బయ్యర్ కావాలంటే ఇప్పుడు ఎవరిని అడగక్కర్లేదు. ఇక్కడ సర్వే నెంబర్ తో సహా ఏది అప్లికబుల్ ఏది నాట్ అప్లికబుల్, ఎక్కడ కట్టొచ్చు ఎక్కడ కట్టకూడదు అనేది క్లియర్ గా అన్ని ఇస్తున్నారు మీకు సర్వే నెంబర్స్. ఈ నెంబర్స్ అని మీరు చూసుకొని అయితే మీరు లేక్ ఐడి పెట్టుకుని చూసుకోవచ్చు, లేదా విలేజ్ మండల్ పెట్టి చూసుకోవచ్చు, డిస్ట్రిక్ట్ విలేజ్ మండల్. ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.